కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఎందుకు అనుకున్నారు? అది 2023లో ముఖ్యమంత్రి కావాలని ఎందుకు అనుకున్నారు? ముఖ్యమంత్రి అవుతారని ఎందుకు నమ్మారు? మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి, హ్యాట్రిక్ కొట్టడానికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వగైరా వగైరా ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అదే నిజమైతే అవన్నీ ఎందుకు చేశారు? దానికి ఏదో ఒక పెద్ద ప్రయోజనం ఉండాలి. తెలంగాణ రాష్ట్రం అనేది 60 ఏళ్లకు పైగా ప్రజలు కాంక్షించిన డిమాండ్, ప్రజల డిమాండ్, అది ప్రజల కాంక్ష. సో అనేక ఉద్యమాలు జరిగాయి. కేసీఆర్తో ప్రారంభం కాలేదు, కేసీఆర్తో క్లోజ్ కాలేదు. కేసీఆర్కు ముందు కూడా ఉద్యమాలు జరిగాయి, కేసీఆర్ తర్వాత కూడా ఉద్యమాలు జరిగాయి. అంటే కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఉద్యమాలు జరిగాయి. సరే, ప్రతి ఉద్యమానికి ఎవరో ఒకరు క్లెయిమ్ చేసుకుంటారు. ఆ ఉద్యమానికి బాధ్యత వహించడం, లేకుంటే ఆ ఉద్యమానికి సారథ్యం వహించిన కారణంగా ఆ ఉద్యమంలో ప్రతి మలుపు, ప్రతి విజయం అది కేసీఆర్ ఖాతాలోకి వెళ్ళింది. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనిషి అని అయితే మనం కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాము. అయితే తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్కు కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, కేసీఆర్కు కానీ పర్మనెంట్గా ఎవరు రాసివ్వలేదు. రాజ్యాంగంలో అట్లా ఉండదు కూడా. ఒక రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత, ఇప్పుడు బీహార్ రాష్ట్రం విడిపోయింది, జార్ఖండ్ అయింది 2000లో, 25 years క్రితం, 26 ఏళ్ల క్రితట. అట్లాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాలుగా మారింది. ఉత్తరాంచల్లో ఉత్తరాఖండ్ అంటున్నాము, ఉత్తరాంచల్ అంటాం. ఉత్తరప్రదేశ్ కూడా ఉత్తరాంచల్ విడిపోయింది. అయితే మనం కనుక ఆ రాష్ట్రాల్లో గమనిస్తే ఒకే పార్టీ ఎప్పుడు అధికారంలో లేదు. ఈ పార్టీలు అధికారంలో ఉండడం, ఉండకపోవడం అనేది ప్రజల తీర్పుని బట్టి ఉంటుంది. ప్రజలకు ఆ పార్టీల పట్ల ఉండే ఆదరణను బట్టి ఉంటుంది. ఆ పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తుల పట్ల ఉన్న అభిమానాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప అధికారం తెలంగాణ మేము తీసుకొచ్చాం కాబట్టి, మా వల్ల తెలంగాణ వచ్చింది కాబట్టి ఇది మాకు శాశ్వతము అని ఎవరైనా అనుకుంటే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అనుకుంటే, అంతకంటే మూర్ఖత్వం, అమాయకత్వం, అవివేకం మరొకటి లేదు. సరే, మళ్ళీ నేను ఈ వీడియోలో ఫస్ట్ మాట్లాడి చెప్తున్నా, ఎందుకు కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు అని అంటే, దానికి సంబంధించి ఆధారాలు ఇప్పుడు బయటపడ్డాయి. అదేమిటంటే, ఆ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులనండి, బీఆర్ఎస్ నాయకుల బినామీలనండి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొట్టి పారేసిన భూములు ఏవైతే ఉన్నాయో, పంటికి అందకుండా మింగి పారేసిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం, అప్పుడు కూడబెట్టుకున్న సంపదనను ఏదో రకంగా దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవడం, అట్లాగే విపరీతంగా బ్లాక్ మనీ ఉందనుకుందాం, దాన్ని చట్టబద్ధంగా పార్కింగ్ చేసుకోవడం, వీటన్నిటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డుగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఎందుకు ఇష్టం లేదంటే ఇది కారణం. ప్రజల తీర్పుని ఎందుకు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందంటే దానికి కారణం ఇది. అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అంటే జీవో 59 రెగ్యులరేషన్ సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో దానిపై సందిగ్ధం కొనసాగుతోంది ఒక యాంగిల్. ఆ తర్వాత అర్ధరాత్రి అపరాత్రి కూడా బీఆర్ఎస్ హయాంలో భూముల అమ్మకాలు, ట్రాన్సాక్షన్స్ అండ్ కన్వర్షన్స్ గురించి గతంలో వివాదాల్లో వచ్చిన సంగతి మనం చూసాం. పత్రికల్లో అండ్ ఛానళ్లలో వాదోపవాదాలు, ఇటు మాజీ ఎమ్మెల్సీ కవితకు, కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు మధ్య వివాదం అండ్ దానికి సంబంధించిన వివరాలు, ఐడిపిఎల్ భూములు, అట్లాగే మరికొన్ని చోట్ల కమర్షియల్ భూములను నివాస ప్రాంతాలుగా కన్వర్ట్ చేయడం, ఇటువంటి ఈ ప్రక్రియ అంతా ఎప్పుడు జరిగిందంటే అర్ధరాత్రి కూడా జరిగింది. అర్ధరాత్రి అపరాత్రి జరిగిందండి భూముల బదలాయింపులు బీఆర్ఎస్ హయాంలో. ఆ 10 ఏళ్లలో ఈ కన్వర్షన్స్ ప్రాసెస్ అంతా కూడా అర్ధరాత్రి చేశారు. ఇదంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడిపోయిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది. అంటే బీఆర్ఎస్ హయాంలో 659 జీవో ఇచ్చి, అంటే విడుదల చేసి, ఆ ముసుగులో
వందల ఎకరాల భూములను అన్యాక్రాంతం చేసి పారేశారు. వందల ఎకరాలు. జివో 59 దాని పేరు. దాదాపు అంటే ఆ టెన్యూర్లో ఒక 4 నెలల్లో టైంలో అంటే ఓన్లీ 4 మంత్స్లో ఆల్మోస్ట్ 50 నుంచి 75,000 కోట్లకు విలువ చేసే కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే భూముల్ని కొట్టిపారేశారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే పంటికి అందకుండా మింగిపారేశారు. ఇందులో ప్రధానంగా కొంతమందికి ఈ కన్వర్షన్ ల్యాండ్స్ గజాల నుంచి మొదలుకుంటే ఎకరాల చొప్పున కూడా ఇచ్చి పారేశారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి మండలంలో గజం ఆల్మోస్ట్ 3 లక్షల దాకా పలుకుతున్న సంగతి మనకు తెలుసు. షేర్లింగపల్లిలో అంటే సిటీ నడిబొడ్డున ఉంటుంది. నామమాత్రంగా కేవలం 12,000 రూపాయలకే ఇచ్చి రాత్రికి రాత్రే కన్వెన్స్ డీడ్స్ చేసేసారు. రాత్రికి రాత్రే. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భాగవతం అంతా బయటపడింది. అర్ధరాత్రి పూట ఎట్లా జరిగింది, ఎంత వాల్యూ ఉన్న భూమిని ఎంత వాల్యూకు కన్వెన్స్ డీడ్స్ చేశారు, ఎట్లా చేశారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. దాంతో దీన్ని జివో 59ను కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. పెండింగ్లో పెట్టడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బినామీలు అండ్ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ఇంకా వాళ్ళ అనుచరులు, వాళ్ళ కరసేవకులు వీళ్ళందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాళ్ళకు ఊపిరి ఆడటం లేదు. ఏమిటి ఇట్లా జరిగిపోయింది? అసలు కేసీఆర్ కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే, మా జాతిపిత మళ్ళీ సీఎం అయి ఉంటే మాకు ఈ బాధే ఉండదు కదా. హాయిగా మన భూములు మనం ఏదో రకంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకొని ఇట్లా ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే నిషిద్ధ భూముల జాబితాను మళ్ళీ రూపొందిస్తుంది. గతంలో మనందరికీ తెలుసు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అంటే నిషిద్ధ భూముల జాబితాలో జరిగిన అక్రమాలు, అవకతవకలు, తమకు అనుకూలమైన వ్యక్తుల కోసం ఏ రకంగా కొన్ని ఎకరాలు, వందల ఎకరాల భూములు, వేల ఎకరాల భూములు జిల్లాల్లో కూడా తమ వాళ్ళ కోసం, తమ అనుచరుల కోసం, తమ చెంచాల కోసం వాళ్ళు ఎట్లా ఏమంటారు ఈ రకంగా చేశారో, అవకతవకలు చేశారో ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. తర్వాత వాటన్నింటి రిజెక్ట్ చేసి అటువంటి భూములన్నింటినీ కూడా ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ చేసే పనిలో ఉన్నట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి. అండ్ సర్వే నంబర్ల వారీగా కూడా ప్రభుత్వం పక్కాగా లెక్కలు తీస్తోంది. దీంట్లో అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతోంది. అధికారులు మనందరూ తెలుసు వాళ్ళేమీ మానవతీతులు కాదు, డబ్బు కావాలి. అందుకే కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ కావాలి అనే కొంతమంది అధికారులు, కొంతమంది ఉద్యోగులు బల్లగుద్ది వాదించేది ఇందుకే. కేసీఆర్ వస్తే మనకు పట్ట పగాలు ఉండవు, ఎక్కడ ఏది దొరికితే అది దంచి పారేయచ్చు, మింగి పారేయచ్చు, అడిగిన వాడే ఉండడు అనే ఒక ధీమా వాళ్ళకు ఉంది. అందువల్లనే ఈ రకంగా చేసినట్టు మనకు కనిపిస్తోంది. అండ్ అంటే మొత్తంగా చూస్తే ల్యాండ్ రెగ్యులేషన్ పేరిట కావచ్చు, కన్వర్షన్స్ పేరిట కావచ్చు, అండ్ ల్యాండ్స్కి సంబంధించిన సేల్ డీడ్స్, మ్యూటేషన్స్, ఇవి మొత్తం అసలు అంటే భూములకు సంబంధించిన ఏవైతే అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన ప్రక్రియలో ఏమేమి ఉంటాయో, రిజిస్ట్రేషన్స్లో ఏమేమి ఉంటాయో, కన్వర్షన్స్లో ఏమేమి ఉంటాయో వీటన్నిటినీ బహుశా 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడే అసలు వీళ్ళంతా డిజైన్ చేసుకున్నట్టుగా కనబడుతోంది. ఒక సామాజిక వర్గం పక్కాగా డిజైన్ చేసుకున్నదేమో ఆ రోజు నుంచే. మనం కనుక ఏదో ఒకరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే సాధించగలిగితే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మన మాట చెల్లుబాటు అవుతుంది. భూమికి మించిన బంగారం మరొకటి లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల బంగారం కంటే కూడా ఎక్కువ విలువ కలిగిన భూములు హైదరాబాద్లో ఉన్నాయి. ఇది ప్రపంచమంతా తెలుసు. కనుక కేసీఆర్ కుటుంబానికి తెలియదని అనుకోవడానికి లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియదని అనుకోవడానికి లేదు. అయితే వాళ్ళ ప్లాన్ మొత్తం భగ్నమైనట్టుగా ఇప్పుడు లబోదిబో అంటున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ.